Welcome to the Explainer. This is journalist Hari for real. Let's look at the Gen Z debt paradox. గీతాంజలి సినిమాలో చెప్పినట్టుగా మన యువ భారతం చాలా బాధ్యతగా వ్యవహరిస్తుంది అని చెప్పిన దానికి సటైరికల్గా విజువల్స్ ఎలా ఉంటాయో ప్రస్తుతం మన జెన్ జీ ఏదైతే ఉందో దీని డెట్ పారాడాక్స్ అంటే తెలియకుండా ఎలాగా ఒక డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోతుంది అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. రిమెంబర్ ద వర్డ్ ఐ కెనాట్ ఎఫర్డ్. నేను కొనలేను. ఒకప్పుడు మన ఇంట్లో ఒక సాధారణంగా వినపడే మాట ఇది. మనకంత డబ్బు లేదు. ఇట్ ఎండెడ్ ది కాన్వర్జేషన్. ఆ ఒక్క మాటతో చాలా ఖరీదైన కోరికల కథ అక్కడితో ఫుల్ స్టాప్ పడేది. కానీ నేటి తరం దగ్గర మరో సెంటెన్స్ ఉంది. డోంట్ వరీ, 3 months నో కాస్ట్ ఈఎంఐ ఉందిగా. ఆధునిక అడల్ట్హుడ్కి స్వాగతం. వెల్కమ్ టు ద మోడర్న్ అడల్ట్హుడ్. ఇక్కడ ఫస్ట్ శాలరీ ఆలస్యంగా రావచ్చు, కానీ ఫస్ట్ లోన్ మాత్రం సమయానికి వచ్చేస్తుంది. రైట్ ఆన్ టైం. దశాబ్దాల పాటు ఫర్ డెకేడ్స్ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ రావడం అంటే ఆర్థిక జీవితంలో ఒక కమింగ్ ఆఫ్ ఏజ్ మూమెంట్గా భావించేవాళ్ళం. ఒక రకంగా చెప్పాలంటే అది ఫైనాన్షియల్ రైట్ ఆఫ్ ప్యాసేజ్. బట్ నౌ కానీ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అనేది ఒక యాప్ నోటిఫికేషన్ మాత్రమే. ఇట్స్ జస్ట్ అనదర్ యాప్. ట్రాన్స్యూనియన్ సిబిల్ విడుదల చేసిన ఒక లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం ఇండియా జెన్జీలో 7 out of 10 అంటే 10 మందిలో 7 తమ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ వచ్చే లోపే ఏదో ఒక రూపంలో క్రెడిట్ ఉపయోగించారు. దే హ్యావ్ యూజ్ సమ్ ఫార్మ్ ఆఫ్ క్రెడిట్ ఈవెన్ బిఫోర్ గెట్టింగ్ ద ఫస్ట్ క్రెడిట్ కార్డ్. ఇప్పుడు దీన్ని మిలేనియల్స్తో ఒకసారి పోల్చి చూడండి. మిలేనియల్స్ అంటే మళ్ళీ నేను సెపరేట్గా చెప్పనక్కర్లేదు. పీపుల్ హూ హ్యావ్ బోర్న్ ఆఫ్టర్ 1981. వాళ్ళలో కేవలం 44% మంది మాత్రమే తమ ఫస్ట్ క్రెడిట్ కార్డుకు ముందే అప్పు తీసుకున్నారు. కొంచెం వెనక్కి వెళ్ళి 2018 గుర్తు చేసుకుందాం. లెట్స్ గో బ్యాక్ టు 2018. అప్పుడు మిలేనియల్స్లో సగానికి పైగా ఎలాంటి బారోయింగ్ హిస్టరీ లేకుండా తమ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు. అంటే ఒక క్లీన్ స్లేట్తో వాళ్ళ ఫినాన్షియల్ జర్నీ ప్రారంభించారు. ఇప్పుడు 2024కి చూద్దాం. అంటే లెట్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ ఇట్ టు 2024. అదే పరిస్థితి జెన్జీలో కేవలం 30% మాత్రమే ఉంది. అంటే ఎలాంటి బారోయింగ్స్ లేకుండా క్రెడిట్ కార్డ్ తీసుకున్న వాళ్ళలో ప్రస్తుతం జెన్జీలో 30% మందే ఉన్నారు. మిగిలిన 70% వాళ్ళ దగ్గర ఇప్పటికే ఒక ఫినాన్షియల్ బ్యాగేజ్ ఆల్రెడీ ఉంది. స్మాల్ లోన్స్ అవ్వచ్చు, కన్జ్యూమర్ డ్యూరబుల్ ఫినాన్స్ అవ్వచ్చు, లేదంటే ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ అవ్వచ్చు, విచ్ ఇస్ ఈఎంఐస్ ఆర్ బై నౌ పే లేటర్. అంటే కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన కొందరి రెజ్యూమేస్ కంటే వారి క్రెడిట్ హిస్టరీ చాలా పెద్దదిగా మారిపోయింది. ఇదే రిపోర్ట్లో మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి చెప్తోంది. 31% ఆఫ్ జెన్జీ తమ ఫస్ట్ క్రెడిట్ కార్డ్ తీసుకునే సమయానికి 2 లేదా అంతకంటే ఎక్కువ యాక్టివ్ క్రెడిట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. దాదాపు 18% కన్జ్యూమర్ డ్యూరబుల్ లోన్స్లో అంటే ఆల్రెడీ ఒక బిగ్ టికెట్ ఐటమ్స్ తీసుకొని ఉన్నారు. పెద్ద విలువైన వస్తువులు కొనుగోలు ఆల్రెడీ చేస్తున్నారు. మరో 23% మంది అనదర్ 23% ఇప్పటికే స్మాల్ టికెట్ పర్సనల్ లోన్స్ ఆల్రెడీ రీపేమెంట్స్ చేస్తూ ఉన్నారు. హోల్డ్ ఆన్, ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్, మోర్ నంబర్స్ కమింగ్ యువర్ వే. ఫస్ట్ క్రెడిట్ కార్డ్ వచ్చిన ఏడాది లోపే అంటే జస్ట్ విదిన్ 1 year 69% జెన్జీ మరో కొత్త క్రెడిట్ ప్రోడక్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఆర్ తీసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మిలేనియల్స్లో ఈ సంఖ్య కేవలం 55%. మరో సిబిల్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అంటే ఇండియాలో న్యూ టు క్రెడిట్ కస్టమర్స్లో అంటే ఫస్ట్ టైం అప్పు తీసుకునే వాళ్ళలో 41% మంది జెన్జీ. ఇక క్రైసిల్ హైమార్క్ నివేదిక ప్రకారం దేశంలో బారోవర్స్లో 65% మందికి పైగా 26 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్లే. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడగండి, ఆస్క్ యువర్ గ్రాండ్ పేరెంట్స్, మీ జీవితంలో ఎన్ని లోన్స్ తీసుకున్నారు అని. వాళ్ళు కాసేపు ఆలోచిస్తారు. కానీ వాళ్ళ జెన్జీ ఆర్ యూత్ ఒక్క నిమిషం 1 minute యాప్ ఓపెన్ చేసి చెప్పేస్తారు. ఇది పరిస్థితి. ఇది క్రెడిట్ బిల్డ్ కావటానికి ఎదురు చూసే తరం కాదు, క్రెడిట్ ప్రోడక్ట్స్ను కలెక్ట్ చేసే తరం. అయితే ఇలా ఎందుకు జరుగుతోంది? ఇస్ జెన్జీ రెక్లెస్? జెన్జీ నిజంగానే రెక్లెస్సా? నాట్ నెసెసరీలీ, అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచం పూర్తిగా మారిపోయింది. వరల్డ్ అరౌండ్ దెమ్ హ్యాస్ చేంజ్డ్. ఒకప్పుడు లోన్ కావాలంటే పేపర్ వర్క్ ఉండేది, బ్యాంక్ విజిట్ ఉండేది, సిగ్నేచర్స్ అవసరం, ఫోటోగ్రాఫ్స్ తీసుకునేవాళ్ళు, ఎంతో ప్రొసీజర్. బట్ నౌ ఒక లోన్ అప్లై చేయటం అంటే కొన్నిసార్లు ఓ మొబైల్ ఫోన్ కొనటం కంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. అన్నీ ఆన్లైన్, నో పేపర్ వర్క్, నో బ్యాంక్ విజిట్, ఒక్క ట్యాప్, క్లిక్ ఫేస్ ఐడి, అంతే. కంగ్రాచులేషన్స్, యువర్ బ్రాండ్ న్యూ స్నీకర్స్ ఇస్ ఫైనాన్స్డ్ అనే మెసేజ్ వస్తుంది. టెక్నాలజీ బారోయింగ్స్లో ఉన్న ఫ్రిక్షన్ను తీసేసింది. ఇట్ హాస్ ఎలిమినేటెడ్ ద ఫ్రిక్షన్. అన్ఫార్చునేట్లీ
అట్ ద సేమ్ టైం మనలో ఉండే హెసిటేషన్ కూడా తీసేసింది. ఈ తరం డెట్తో ఏర్పరచుకుంటున్న సంబంధాన్ని 3 ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ చేస్తాయని చెప్పొచ్చు. 3 అంశాలు: ఎకనామిక్స్, టెక్నాలజీ అండ్ చేంజింగ్ యాటిట్యూడ్స్. ఒకప్పుడు డెట్ అప్పు అంటే అది రెడ్ ఫ్లాగ్, బిగ్ నో. బట్ నౌ అదొక రొటీన్ లైఫ్ స్టైల్ అప్గ్రేడ్లా కనిపిస్తుంది. ఇప్పుడు బై నౌ పే లేటర్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్లో పబ్లిష్ అయిన ఒక రీసెర్చ్ ప్రకారం ఈ విధానం బారోయింగ్స్ను చాలా ఈజీగా, సులభంగా అనిపించేలా చేస్తుంది. బహుశా ఇది మార్కెటింగ్ ప్రపంచంలో వచ్చిన ఒక అత్యంత తెలివైన ఇన్వెన్షన్, ఆవిష్కరణలో ఒకటిగా అనుకోవచ్చు. లైక్ ఐ సెడ్, కమింగ్ టు బై నౌ పే లేటర్. ఇప్పుడే కొనండి, తర్వాత చిన్న చిన్న ఇన్స్టాల్మెంట్స్లో పే చేయండి. ఇది వింటుంటే ఇది అప్పు కాదు, ఒక సెల్ఫ్ కేర్లా అనిపిస్తుంది. సౌండ్స్ లైక్ ఇట్స్ అ సెల్ఫ్ కేర్. దీన్ని బిహేవియరల్ ఎకనమిస్ట్ వేరేగా చెప్తారు. వాళ్ళు దీన్ని ప్రెజెంట్ బయాస్ అంటారు. హ్యూమన్స్ అంటే మనుషులు భవిష్యత్తులో వచ్చే ఇబ్బంది కంటే ఈరోజు వచ్చే ఆనందానికి ఎక్కువ విలువిస్తారు. టుడేస్ ప్లెజర్ టేక్స్ ఓవర్ టుమారోస్ పెయిన్. టు సే ఇట్ ఈవెన్ సింపుల్ వే, టుడేస్ డోపమైన్, టుమారోస్ ప్రాబ్లం. ఇక్కడికి సోషల్ మీడియా కూడా చేరింది. ప్రతి స్క్రోల్లో మీ వయసు ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ట్రావెల్ చేస్తున్నారు, ఎవరో కొత్త ఐఫోన్ ఒకటి కొనుక్కున్నారు, ఎవరో వార్డ్రోబ్ అప్గ్రేడ్ చేసుకున్నారు, ఎవరో నీళ్లకే వెయిటింగ్ లిస్ట్ ఉండే ఒక రెస్టారెంట్లో భోజనం చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఆ వస్తువు కావాలనిపించదు. యూ డోంట్ వాంట్ సమ్ ప్రోడక్ట్, యూ వాంట్ దట్ లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ కావాలి అనిపిస్తుంది. ఇక్కడే క్రెడిట్ అనేది నిశ్శబ్దంగా రంగంలోకి దిగుతుంది. అది ఒక 2 క్వశ్చన్స్ వేస్తుంది. ఏంటంటే, ఇది కొనడానికి నీ దగ్గర డబ్బు ఉందా అని అడగదు. నెలకు 800 రూపాయలు ఈఎంఐ నువ్వు కట్టగలవా అని అడుగుద్ది. ఈ 2 ప్రశ్నల మధ్య చాలా పెద్ద తేడా ఉంది. ఇందులో పియర్ ప్రెషర్ కూడా ఉంటుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇక్కడ ఎంటర్ అవుతారు. దే ఆర్ కాల్డ్ ఫిన్ఫ్లుయెన్సర్స్. ఎర్లియర్ జనరేషన్స్ అంటే మునుపటి తరాలు డబ్బు ఆర్ డెట్ విషయంలో అడ్వైస్ తల్లిదండ్రులను అడిగేవాళ్ళు. బట్ నౌ ఇన్స్టాగ్రామ్ని అడుగుతున్నారు. చూస్తే ఇక్కడ హియర్ ఎవ్రీ వన్ సీమ్స్ ఎక్స్పర్ట్స్. అక్కడ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ లాగే కనిపిస్తూ ఉంటారు. అనదర్ రీజన్ ఇంకోటి చూసుకుంటే ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే అందరు ఫ్రెండ్స్, ఆల్ ఫ్రెండ్స్ ఏదో ఒక క్రెడిట్ ప్రోడక్ట్ వాడుతున్నారు, అయితే తాను కూడా వాడాలి అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడే జెన్జీ చాలా బాధ్యత లేకుండా ఖర్చు చేస్తుంది అనే ఒక వాదన ఉంది. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్కి బానిస అయింది యువత అనేది. కానీ ఇది చెప్పేయటం చాలా ఈజీ, బట్ అట్ ద సేమ్ టైం అది పూర్తిగా నిజం కాదు. ఇట్స్ నాట్ ఆల్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఫైనాన్షియల్ సిస్టమ్ కూడా పూర్తిగా మారిపోయింది కాబట్టి. డిజిటల్ లెండింగ్ లక్షలాది మంది యువతకి మొట్టమొదటిసారిగా ఆర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఫార్మల్ క్రెడిట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది మంచి విషయమే. ఎందుకంటే ఒక మంచి క్రెడిట్ హిస్టరీ భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో హోమ్ లోన్స్ కానీ, కార్ లోన్స్ కానీ, బిజినెస్ లోన్స్ పొందడానికి కానీ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి క్రెడిట్ అనేది విలన్ కాదు, బట్ నాట్ అండర్స్టాండింగ్ క్రెడిట్ ఈజ్ అ విలన్. క్రెడిట్ను అర్థం చేసుకోకుండా ఉపయోగించడమే అసలు సమస్య. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది. ట్రాన్స్ యూనియన్ సిబిల్ ప్రకారం చాలామంది జెన్జీ బారోవర్స్ 2 సంవత్సరాల్లోనే విదిన్ 2 years వాళ్ళు మరింత హెల్దియర్, ఆరోగ్యకరమైన, అలాగే డివర్సిఫైడ్, సమతుల్యమైన క్రెడిట్ బిహేవియర్ వైపు మారుతున్నారు, చేంజ్ అవుతున్నారు. అంటే వాళ్ళు డెబిట్కి భయపడట్లేదు. దే ఆర్ ఫ్లూయెంట్ ఇన్ ఇట్. డెబిట్ ఆర్ డెట్ ఈ లాంగ్వేజ్లోనే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇస్ దిస్ ఎ కాంప్లిమెంట్ ఆర్ వార్నింగ్? ఇది ప్రశంస లేదంటే హెచ్చరిక? దీనికి ఆన్సర్ వాళ్ళు ఇకపై ఎలా వ్యవహరిస్తారు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. డిపెండ్స్ ఆన్ వాట్ కమ్స్ నెక్స్ట్. ప్రతి తరానికి ఒక అడల్ట్హుడ్ని గుర్తు చేసే ఒక ప్రతీక ఉంటుంది. ఆ స్టాండర్డ్, సింబాలిక్ ఆర్ సోషల్ బెంచ్ మార్క్. మన తాతల తరం వాళ్ళు భూమి సొంతం చేసుకోవటం అవ్వచ్చు, ఓనింగ్ ఎ ల్యాండ్. మన పేరెంట్స్, తల్లిదండ్రుల తరం అది ఇల్లు సొంతం చేసుకోవటం, ఓనింగ్ ఎ హోమ్. బట్ నౌ జెన్జీకి మాత్రం అది ప్రతి నెల ఈఎంఐ చెల్లించడం కావచ్చు, ఓనింగ్ అ రీపేమెంట్ స్కెడ్యూల్. ఎందుకంటే ఈ తరం ఒక అలాంటి ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా తీసుకుంటుంది. ఇక్కడ క్రెడిట్ ఇన్స్టెంట్, గ్రాటిఫికేషన్ ఇమ్మీడియట్. మరి కాన్సిక్వెన్సెస్, వాటిని వీ కెన్ స్కెడ్యూల్ ఇట్ ఫర్ లేటర్. తర్వాత పే చేయడానికి దాన్ని రీస్కెడ్యూల్ చేసుకోవచ్చు. దట్ ఈస్ టుడేస్ జెన్జీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.